లంచ్కి ఎంతసేపు? కొంతసేపు సాంగ్స్ విందాం. ఇంకెంతసేపు ఉంది? ఏంటో అసలు పని చేయబోతే కావట్లేదు ఈరోజు. 5 4 3 2 1 అయిపోయింది. వీడికి ఇప్పుడే తెల్లారినట్టుంది. గాడ్, ఇదేంటి నాకు ఇంత డ్రీమ్స్ వచ్చాయి ఆఫీస్లో. ఎంత నిద్ర పెట్టేసింది. రే, ఏం వెతుకుంటున్నారా? కీబోర్డ్ కీస్ కనిపించట్లే. ల్యాప్టాప్ రివర్స్ లో పెట్టి కీబోర్డ్ లో కీస్ కనిపించట్లేదు అంటావు ఏంట్రా? నిద్రమత్తున్నాయాల. రాత్రి 4:30 పడుకునేసరికి. దాన్ని రాత్రి అన్నారా, తెల్లవారుజామున అంటారు. నైట్ అంతా నిద్ర పట్టలేదురా. మరి రాత్రే పడుకోవచ్చు కదరా. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ నైట్. రే అకిరా, నీకు వాట్సాప్లో అద్భుతమైన వీడియో పంపించాను రా, చూడు, భలే నవ్వుకుంటావు. అరే, మేనేజర్ చూస్తే బాగోదు. పంపించింది నీకురా, మేనేజర్ ఎలా చూస్తాడు? అబ్బా, అది కాదురా, మేనేజర్ అనుకున్నాడు చూసుకో. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. రే, నీకు ఫార్వర్డ్ చేసి ఎంతసేపు అయింది? ఏం ఫార్వర్డ్ చేసావు నారాయణ? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డేటా సార్, ఫార్వర్డ్ చేసి గంట అయింది. అరే చూసి రివ్యూ అవ్వలేదు, ఏం చేయాలి సార్ నేను? నారాయణ చూసి నేర్చుకో. ఎంత సీరియస్ గా వర్క్ చేస్తాడో తెలుసా నీకు? రే, ఏమి ఇరికిచ్చావురా? నీ కొలీగ్ చెప్పినట్టు చేసి ఇంప్రూవ్మెంట్ చూపిస్తేనే నీకు ఇంక్రిమెంట్. లేదంటే రేపు వచ్చే క్లాస్ ఫైట్స్ లో నీ ప్లేస్ లో ఇంకోటి కావాలని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఉంటది. యూ క్యారీ నారాయణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రే, నీ తర్వాతే రా కమల్ హాసన్ కూడా. చూసావా, నేనేమో వేసిన జీన్స్ పెన్నే 2-3 సార్లు వేస్తాను, షర్ట్ ఏమో రోజు విడిచి రోజు మార్చకుండా వేస్తాను. ఏమేంటో వేసిన డ్రెస్ మళ్ళీ వేయదు, మళ్ళీ పైనుంచి కింద వరకు మ్యాచింగ్ అవుతాయి. ఈ కాన్సన్ట్రేషన్ పని మీద పెట్టుంటే అసలు ఈ పాటికి ఎప్పుడో మేనేజర్ అయిపోతుంది. నువ్వు కూడా ఆ అమ్మాయి మీద పెట్టే కాన్సన్ట్రేషన్ వర్క్ పైన పెట్టుంటే ఎంప్లాయ్ నుంచి ఎప్పుడో అసిస్టెంట్ మేనేజర్ అయిపోయేవాడివి. పని చూసుకో. ఏమైంది? ఏమైనా అయిందా చెప్పు. వై డు యు లుక్ సో లో? I broke up. I'm so sorry. You'll be fine. This is life. అయితూ ఉంటాయి. Don't worry. Please don't tell anybody, okay? Why would I tell? Trust me. You'll be fine. Hi guys. ఇప్పుడే అందిన తాజా వార్త. గౌతమి broke up. నేహా, ప్రతి నా కొడుకు వచ్చి నాకు సింపతి చూపిస్తున్నారు. ఎవరు చెప్పమన్నారు అందరికి? నీకు వేరే పని లేదా? Do you think I'm a BVC? Yes. No. అనవసరంగా చెప్పాను. అరే, అయినా నేనేం తప్పు చేశాను? నాకు తెలిసిన విషయాన్ని నలుగురికి చెప్దాం అనుకున్నాను. అది నా గొప్పతనం అనుకోవాలి. అయినా నిఖిల్ బ్రోకప్, గౌతమి బ్రోకప్. గైస్, నిఖిల్ అండ్ గౌతమి were dating and they broke up. రమ్య గారు, ఈ కోడింగ్ ఎర్ర చూపిస్తుంది, ఒకసారి చూస్తారా? Sure. ఇగో వచ్చింది. వావ్, నేను అరగంట నుంచి ట్రై చేస్తున్నానండి, నాకు అవ్వలేదు. మీరు వచ్చి 6 నిమిషాల్లో చేస్తారు. ఎంతైనా కొంతమంది అమ్మాయిలకి అందం ఉంటుంది కానీ బ్రెయిన్ ఉండదు, కొంతమందికి బ్రెయిన్ ఉంటుంది కానీ బ్యూటీ ఉండదు. కానీ చాలా తక్కువ మందికి మీలాగా బ్యూటీ విత్ బ్రెయిన్స్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. అవును, లంచ్ ఏం తెచ్చుకున్నారు? నేనేం తెచ్చుకోలేదండి. మీరు? నేను పులిహోర తెచ్చుకున్నాను, మీ ఫేవరెట్ అనుకుంటా. అవునా, నేను కూడా పులిహోర చాలా బాగా కలుపుతాను. ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాను, ఓకేనా? సరేనా? యా, తెలుస్తుందిలే. గుడ్ మార్నింగ్ అండి ఫనీ గారు. మార్నింగ్ మీకు గుడ్ ఏమో, మాకు కాదు. ఆఫీస్ బాయ్, కాఫీ ఏది? నేను చెప్పానా నేను వచ్చేసరికి టేబుల్ మీద కాఫీ ఉండాలని? ఇప్పుడే వచ్చారు కదా సార్. వచ్చేటప్పుడే చూసుకుని కాఫీ రెడీగా పెట్టాలి టేబుల్ మీద. బో పట్టుకురా బా. ప్రతి వాడికి లోకు అయిపోతున్నా. ఏంటండి ఫనీ గారు, మంచి వేడి మీద ఉన్నట్టున్నారు? సుజాత గారు, మీ పని మీరు చూసుకోండి. సుజాత ఎవరు? సుజాత ఆయన వైఫ్ పేరు. సో ఆవిడ రోజు ఈయన ఇంట్లో రోస్ట్ చేస్తుంటుంది, ఈయన ఇక్కడికి వచ్చి మన పైన అరుస్తుంటాడు. ఏం చాహు, మీటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎవరు రాలేదు? నాకు తెలిసి స్టార్ట్ అవ్వదు, అందుకే నేను హ్యాపీగా సినిమా చూసి వచ్చేసా. సరే గాని ఆ కొత్త ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ చూసావా? అదంతా పక్కన పెట్టు, నువ్వు అరవింద్ సమేత సినిమా చూసావా? జోన్స్, ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ టైంకి ఇవ్వలేదనుకో
నువ్వు నేను మనందరం కలిసి అదే సినిమాకి బ్లాక్ టికెట్లు అమ్ముకొని బతకాలి. చూడు జాహు, ఫ్రైడే సినిమా రిలీజ్ అవుతుందంటే వారం అంతా దాని గురించి ఆలోచిస్తుంటాం. అలాంటిది ఫస్ట్ డే సినిమా చూడలేదనుకో, ఫ్రైడే సాటర్డే ఆ 2 రోజులు మనం వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం. సో ఈ ఫ్రైడే మనం హాఫ్ డే లీవ్ పెట్టేసుకుని ఓ 3 గంటలు దాన్ని కేటాయించాం అనుకో, ఇంకా మిగిలిన వీకెండ్స్ అయినా మనం హ్యాపీగా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. ఫస్ట్ 20 మినిట్స్ సినిమా ఉంది, ప్లీజ్. యాడ్. రే కన్నామూర్తి, చెప్పు. వర్క్ చేసిన చాలు కానీ లంచ్ టైం అయింది, వెళ్దాం పదా. లంచ్ టైం అయిపోయిందా? అవునురా. అప్పుడే 1 అయిపోయిందా? అవునరా. సర్లే మీరు వెళ్ళండి. రారా. వెళ్ళండి మీరు, నేను వస్తాను. నిన్న అనవసరంగా అడిగాను రా. అసలు ఈ ఆఫీస్లో నన్ను ఈ బిర్యానీ ఆకులా ట్రీట్ చేస్తున్నారు. అసలు నేను ఫిక్స్ అయిపోయాను అంతే. రిజిగ్నేషన్ చేద్దామనే కదా. మరి కాకపోతే రోజు 8 గంటలు పనిచేయాలి, వారానికి 6 రోజులు, నెలకు 26 రోజులు. అది కాకుండా గాంధీ జయంతికి ఒకరోజు ఆఫీస్ తాడు ఎవడన్నా. దసరా అంటే నవరాత్రులు 9 రోజులు జరుపుకుంటారు, అలాంటిది మనకు ఒక్క రోజు ఇచ్చారు. ఆ రోజు కూడా మళ్ళీ అప్డేట్స్ ఇవ్వాలి. నేను ఫిక్స్ అయిపోయా, రిజిగ్నేషన్ చేసేస్తాను నెక్స్ట్ మంత్ అట్ ఎనీ కాస్ట్. తొక్కలో జాబ్ ఉంటే ఉండింది, పోతే పోయింది. నువ్వు చెప్పేదే గానీ ఎలాగో చేసేది లేదు, పెట్టేది లేదు. తిను. నువ్వు ఇలానే అంటూ ఉండు, నెక్స్ట్ మంత్ ఇక్కడ కూర్చొని ఒక్కదానివే లంచ్ చేస్తావుగా, అప్పుడు అర్థం అవుద్ది. హలో, ఇవాళ ఫస్ట్ అమ్మా. ఏంటి పంచా? మాకు తెలుసు ఫస్ట్ అని. జస్ట్ రిజిగ్నేషన్ని 1 మంత్ పోస్ట్పోన్ చేశా. ఆల్మోస్ట్ రిజిగ్నేషన్ ఇచ్చేసా లాస్ట్ మంత్ కూడా. కానీ సడన్ గా మన బాస్ ఫేస్ చూసి జాలేసింది. అంటే నాలాంటి ఎంప్లాయీ ఆయనకు మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు? నాకంటే బయట బోల్డ్ ఆఫర్లు ఉన్నాయి. ఈ డిసెంబర్ వరకు చూస్తా, ఏం మారలేదనుకో బాయ్ బాయ్ చెప్పడమే. ఇయర్ కాదు, ఈ ఆఫీస్కి. సరే చూద్దాం. ఏం చేస్తున్నావు సార్, బాలాజీ? వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అసలు ఏంటి సార్, ఇవాళ ఎలా ఉన్నారు మీరు? ఒక్క నిమిషం ఆగండి. ఏం చేస్తున్నావు బాలాజీ? అంటే మీ వల్ల షర్ట్ కందం వచ్చిందా, షర్ట్ వల్ల మీ కందం వచ్చిందా? డౌటే లేదు సార్, మీ వల్లే ఈ షర్ట్ కందం వచ్చింది. ఎంతైనా ఇంత పెద్ద కంపెనీకి మేనేజర్ అవ్వాలంటే అంతే అంతే. ఏదో మీ అంత కాకపోయినా ఒక్క పావు, ఏంటి ఒక పావు అంతే చూపిస్తా చూడండి సార్. నువ్వు మరీ పొగిడేస్తున్నావయ్యా. అవుతావు, తప్పకుండా ఏదో ఒక రోజు నా అంత అవుతావు. ఏంటి సార్ అయ్యేది? నా వీక్ ప్రాజెక్ట్ రిపోర్టే అవ్వలేదు. అరే అన్నట్టు మర్చిపోయినా, అది అనడానికి వచ్చాను. ఇంతకీ ప్రాజెక్ట్ వర్క్ ఎంత వరకు వచ్చింది? కొంచెం టైం పట్టేలా ఉంది సార్. చూడు, ఏం పర్లేదు, టైం ఎంత కావాలన్నా తీసుకో, కానీ ప్రాజెక్ట్ వర్క్ మాత్రం చాలా నీట్ గా రావాలి. మీరేం టెన్షన్ పడకండి, అంతా నేను చూసుకుంటాను. కూల్, గాడ్ బ్లెస్ యూ సార్. ఏదో రోజు మరీ మీ అంత కాకపోయినా ఒక్క పావు, ఏంటి ఒక్క పావు అంతే చూపిస్తా సార్. ఏంటోరా నీ పిచ్చి. జాను, ఒక చిన్న హెల్ప్. ఆల్రెడీ మేనేజర్ చెప్పాడు, చేసిస్తానులే. అది కాదు, నాకు 5,000 లోను. మొన్నే కదా శాలరీ పడింది. దాంతో పాటు నాకు ఒక బుక్క కూడా పడింది. మొన్న నా ఫ్రెండ్స్ నా పార్టీ అని చెప్పి మొత్తం ATM కార్డ్ అంతా గీకేశారు. మినిమం బ్యాలెన్స్ కూడా లేదు. అయినా ఇంకెన్ని రోజులే, తంతే 28 రోజులు. గట్ల పడంగానే గిట్లు ఇచ్చేస్తా. ప్లీజే జాను. పార్టీకి మాత్రం గుర్తురాం గానీ అప్పుకు మాత్రం గుర్తొస్తామే. హలో బంగారం, ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఎంత పని చేసినా ఇంత కూడా విశ్వాసం ఉండదు. లైట్ తీసుకో. లైట్ తీసుకున్నావు కాబట్టి ఇంతవరకు వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెలీదు, కానీ ఏదో ఒకటి చేస్తా. ప్రాజెక్ట్ ఫైల్ డిలీట్ చేసేస్తే చేసే. అంతే అంటారా? అంతే. సరే, అయిపోయింది, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. తొక్కల జాబ్ పోతే పోయింది, నేనేంటో తెలిసి వస్తుంది. గుడ్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఏడెవడు ఫోన్లో మాడుతున్నా ఎంతసేపు? ఊడిందిగా నా జాబ్. సూర్య, కప్స్ లేవు. హాయ్ జాన్వి గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మొన్న ఆదివారం ఇంటికి రమ్మన్నారు, నేను వస్తే తలుపు తాళం వేసుకొని వెళ్ళిపోయారు. అది యాక్చువల్లీ కావాలని చేయలేదండి, సడన్ గా ఏదో అర్జెంట్ గా పని వస్తే వెళ్ళాలి. అది సరే వదిలేండి. ఈ మధ్య ఓ 2 కొత్త ఇన్సూరెన్స్ పాలసీలు వచ్చాయండి. అవి చేంజ్ చేసుకుంటే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు, నేను హ్యాపీగా ఉండొచ్చు. అదేదో 4 టార్గెట్లు తగ్గాను, హ్యాపీ అంతే. సో ఇదైతే మీ బడ్జెట్ కి, మీ రిక్వైర్మెంట్ కి కరెక్ట్ గా సెట్ అవుతాయి. అయినా ఈ జాబ్లు ఇవన్నీ మీకు ఎందుకులే చెప్పండి, ఇన్సూరెన్స్ చేసేసుకోండి. మరి సండే వచ్చేస్తానండి. అన్నట్టు మీ రిలేటివ్స్ కూడా పంపండి, వాళ్ళకు కూడా ఉంటే వాళ్ళకు కూడా చేయించేద్దాం. ఓకేనా అండి? ఉంటాను.
ఆఫీస్ పని చేయడానికే టైం లేదు మాకు ఇక్కడ. వీడికి మళ్ళీ సైడ్ బిజినెస్లో ఒకటి. ఏహే ఏంటది? కొత్త ఫోనా? ఎస్, ఇట్స్ నాట్ జస్ట్ అ ఫోన్, ఇట్స్ అన్ ఐఫోన్. ఏదైతే ఏంటి, ఫోనేగా. ఓయ్, దీని కాస్ట్ ఎంత తెలుసా? 1,00,000. అంత డబ్బులు నీకెక్కడివిరా? ఈఎంఐ తీసుకున్నా. ఎంత? 20,000. నీ మంత్లీ శాలరీ కంటే నీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎక్కువగా ఉంటే ఎలా బతుకుతావు? నీకు వచ్చిన లాజిక్ చెప్పనా? మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మనకు మాత్రమే కనిపిస్తుంది, కానీ ఐఫోన్ అందరికీ కనిపిస్తుంది. నాకు మాత్రం నీ ఫ్యూచర్ కనిపిస్తుందిరా. ఏదో ఒక రోజు నువ్వు రోడ్డు మీద బంగారు బొచ్చుతో అడుక్కుంటావు. ఏంటి? అది మైండ్ వాయిస్ రవి, బయటికి హట్ అవుతాడు. సారీ గైస్, ఈ రెండింగ్ లో జరగబోయే నేషనల్ సెమినార్ కి మన కంపెనీని రిప్రజెంట్ చేయడానికి ఎవరెవరు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు? సార్ నేను సార్. సరే సరే కూల్. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. దానికన్నా ముందు 5 అప్రూవల్సే కదా సార్, తెచ్చేస్తాను సార్. మన టార్గెటే కదా సార్, కొట్టేద్దాం సార్. మన కాంపిటీటర్స్ ని కూడా షాక్ అయ్యేలా చేద్దాం సార్. మీకు ఎందుకు సార్ టెన్షన్? అమ్మ ఆత్రేయ, ఆతృత పడకు. నేను చెప్పేది పూర్తిగా వింటావా? అంటే అక్కడికి మన కాంపిటీటర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకన్నా మనం మంచి ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్తున్నాను. చెప్పేవాడిని నాకెలా తొందర? వినేదానికి నాకెందుకు తొందర అంటున్నారా సార్? నాకు కూడా తెలియదు సార్. హలో, దానికి అనవసరంగా బయట ఎందుకు రా ఖర్చు? నాకు మెయిల్ చేయి, నేను వచ్చేటప్పుడు పట్టుకొచ్చేస్తాను. ఏంటండి, దివాళీ వెకేషన్కి టికెట్స్ ప్రింట్ తీసుకుంటున్నారా? ఊరుకోండి మీరు. మరీను పర్సనల్ పనులకు ఎవరైనా ఆఫీస్ ప్రాపర్టీ యూజ్ చేస్తారా ఏంటి? స్టేప్లర్ ఒకటి అడిగాడు, A4 షీట్ 4 అన్నాడు. కొత్త బండిల్ 4 అంటాడు కానీ 40 వాడతాడు. మొత్తం తీసుకెళ్ళిపో. గ్లూ స్టిక్ ఎక్కడ? జాన్వి గారు, ఇక్కడ గ్లూ స్టిక్ ఉండాలి, మీరు చూసారా? మీకే తెలియాలి. నాకెలా తెలుస్తుందండి? చెయ్యి. 20 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ వీళ్ళకి 20 రూపాయల గ్లూ స్టిక్ కూడా పెట్టుకోవాలని తెలీదు. పాపం ఎన్ని కొన్నా ఎవరో ఒకరు ఎత్తేస్తున్నారంటండి, అందుకే. కనిపెట్టేసినట్టుంది. గ్లూ స్టిక్ కొనకు తప్పదేమో. గుడ్ జాబ్ జాహ్నవి. థ్యాంక్ యూ. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అదేంటి తనని మాత్రం మెచ్చుకుంటున్నా? నేను కూడా రాశాను అది. ఏం జాహ్నవి, తను కూడా రాశానంటుంది? సార్ నిజంగానే నేను ఒక్కదాన్నే రాశాను సార్, మొత్తం నేను రాశాను. ఏంటి అబద్ధం చెప్పి ప్రమోషన్ కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఆ లాస్ట్ 2 లైన్స్ కోడింగ్ లో ఎవరు రాశాడు? అదేదో డౌట్ వచ్చి క్యాజువల్ గా అడిగాను సార్, అంతే. అది నీకు క్యాజువల్ ఏమో, నాకు కాదు. కోడింగ్ లో ఒక చిన్న ఎర్రర్ వచ్చినా మొత్తం ఎగ్జిక్యూట్ అయి ఉండేదే కాదు. నేను గాక లేకుండా ఉంటే ఫైల్స్ మొత్తం డ్యామేజ్ అయ్యేది, సిస్టమ్ కరప్ట్ అయి ఉండేది, సిపి పేలిపోయి ఉండేది. అంతేనా? లేకపోతే ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి హై టెన్షన్ వైర్లన్నీ ఊడిపోయి ఇండియా మొత్తం పవర్ కట్ అయిపోయేదా? ఆపండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరు నన్ను కూడా గ్రేట్ అని చెప్పాలి సార్. ఆపండి. మీరు గ్రేట్ కాదురా, మిమ్మల్ని ఏగుతున్నాను చూడు, మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నాను చూడు, నేను గ్రేట్. సార్ ఏం జరుగుతుంది సార్? వీడెవడు? వీడు హోమ్లీ హర్రీ. అదేంటి ఇంత పొడవు నేను ఎప్పుడు చూడలేదు ఆఫీస్ లో? వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ చేస్తూ ఉంటాడు.